So we are going to see the parallel connection of resistor. Okay, parallel connection of, or let us start with the series connection. Okay, so how we can say that series connection? మా ఏదైనా ఒక రెసిస్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏదైనా ఒక రెసిస్టార్ని ఇండికేట్ చేయొచ్చు. ఇది ఒక రెసిస్టార్ ఆర్ అనే ఒక ఆర్ అని రెసిస్టార్ ఏంటి సార్ అంటే అదొక డివైస్, అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్బ్ తీసుకోండి, ఒక బల్బ్. ఓకే, ఇది ఒక బల్బ్ తీసుకోండి. బల్బ్కి టూ ఎండ్స్ ఉంటాయి, ఇలా వైర్ కనెక్ట్ చేయాలి. ఇటు ఒకటి ఇటు, ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగిటివ్ అనుకుంటాం. అది ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని కాదు, ఒక సైడ్ పాజిటివ్ ఒక సైడ్ నెగిటివ్ అంతే. అలా అయితే ఇలాంటి రెసిస్టార్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఒక ఇంట్లో ఎన్ని డివైజెస్ ఉంటాయంటే అది మనం క్లియర్గా చెప్పలేము. ఒక్కొక్క ఇంట్లో కొన్ని రకాల డివైజెస్ ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనము ఒక 3 డివైజెస్ గురించి మాట్లాడాం. 3 డివైజెస్ అంటే ఒక ఇంట్లో ఒక 3 డివైజెస్ ఉన్నాయి. ఓకే, బల్బు, ఫ్యాన్, ఇంకేదో ఒక డివైస్ బేసిక్ ఉన్నాయి. సో దాంట్లోంచి మనం ఎలా కనెక్ట్ చేస్తాం, అవి సిరీస్లో ఉన్నాయి అంటే ఏంటి అని అర్థం చేసుకోం. సిరీస్లో ఉన్నాయి అంటే ఒక ఎండ్ పాయింట్ ఇంకొక ఎండ్ పాయింట్కి కనెక్ట్ అయి ఉండాలి. ఇది R1, ఇంకొక R1 కూడా ఉంది, ఇంకొక రెసిస్టార్ కూడా ఉంది, అది R2 అనుకుంటున్నాం. ఇంకొక రెసిస్టార్ కూడా ఉంది, దాన్ని R3 అనుకుంటున్నాం. R1, R2, R. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే మనకు చాలా క్లియర్గా అర్థం కాదు. ఒకటి పాజిటివ్ నెగిటివ్, ఇంకొకటి దాని పాజిటివ్ నెగిటివ్, మళ్ళీ పాజిటివ్ నెగిటివ్, ఇలా కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాము, ఆ సర్క్యూట్ మొత్తాన్ని ఒక పొటెన్షియల్ డిఫరెన్స్కి కనెక్ట్ చేస్తాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇలా. మరి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడే పాజిటివ్ అక్కడే నెగిటివ్ ఎందుకు ఉండాలి అని అంటే ఆల్రెడీ మనం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ పాజిటివ్ టర్మినల్ ఊహించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా పాజిటివ్ టర్మినల్ ఉండేలా పొటెన్షియల్ డిఫరెన్స్ పెట్టాం. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మైనస్ టర్మినల్ ఊహించుకుంటున్నాం కాబట్టి వాట్ ఈస్ దిస్ మీన్స్, ఇట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే ఇలా ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చెప్తున్నాం, సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్. సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్. ఓకే, ఈ సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టార్లో ఏం జరుగుతుంది అంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి పొటెన్షియల్ డిఫరెన్స్ నుండి రెసిస్టర్స్ అన్ని కనెక్ట్ చేస్తాము. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే కరెంట్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఎంత కరెంట్ స్టార్ట్ అయింది అంటే నంబర్ మనం చెప్పట్లేదు కానీ ఒక ఇండికేషన్ ఐ అనుకో, ఐ అనే ఒక కరెంట్ స్టార్ట్ అయింది. జనరల్లీ కరెంట్ని ఐతో ఇండికేట్ చేస్తారు కాబట్టి ఈ ఐ అనే కరెంటు అలా ట్రావెల్ అవుతూ 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 R1 అనే రెసిస్టార్ నుంచి పాస్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే అదే కరెంటు మళ్ళీ R2 నుంచి కూడా పాస్ అవుతుంది. మళ్ళీ అదే కరెంటు R3 నుంచి కూడా పాస్ అవుతుంది. అలా సర్క్యూట్ మొత్తంలో ఒకటే కరెంట్ ఫ్లో అవుతుంది, ఒక్కటే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే జనరల్లీ ఓమ్స్ లా V ఈక్వల్స్ టు ఐఆర్, V ఈక్వల్స్ ఐఆర్ ఫార్ములా బేస్డ్గా ఈచ్ రెసిస్టార్ దగ్గర 3 థింగ్స్ని మనం ఇమాజిన్ చేయాలి. ఈచ్ రెసిస్టార్ దగ్గర 3 థింగ్స్ అంటే R1, అలాగే V1, ఇంకొకటి I1, అలాగే ఇక్కడ కూడా V2, I2, V3, I3. అంటే ఇప్పుడు ఈచ్ రెసిస్టార్ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఓమ్స్ లా వెరిఫికేషన్ చేయడానికి VIR ఉంది. కానీ ఇందాక చూసాం ఇదంతా ఒకే లైన్ ఉంది, ఒకటే ఒక వే ఉంది, దేనికి కరెంట్ ఫ్లో అవుతాయి. అంటే I1 ఎంత ఉందో
I2 అంతే ఉంటుంది, I3 కూడా అంతే ఉంటుంది. అలాంటప్పుడు వాట్ అబౌట్ కరెంట్? కరెంట్ ఈజ్ కాన్స్టెంట్. I1 ఈక్వల్స్ టు I2 ఈక్వల్స్ టు I3. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే ఐ ఆన్సర్. ఎందుకంటే ఓన్లీ వన్ వే ఈజ్ దేర్ టు ఫ్లో ద కరెంట్ ఇన్ సిరీస్ కనెక్షన్. నెక్స్ట్ ఇప్పుడు వోల్టేజ్ గురించి మాట్లాడు. మరి వోల్టేజ్ ఏమైంది అని అంటే అదే ఓమ్స్ లాని మనం అప్లై చేస్తే V ఈక్వల్స్ టు IR, రైట్? V1 కావాలి, వోల్టేజ్ డ్రాప్ అట్ రెసిస్టర్ 1. V1 ఈక్వల్స్ టు I1 R1 అంటే అట్లనే ఏం చేస్తున్నాం, V2 కూడా రాసుకుంటాం. V2 ఈక్వల్స్ టు I2 R, V3 ఈక్వల్స్ టు I3 R. ఓకే, ఇక్కడ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఫర్ ఏ సర్క్యూట్ ఫర్ ఏ క్లోజ్డ్ లూప్ అప్లై చేస్తే సమ్ ఆఫ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ నెట్ వోల్టేజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ బ్యాటరీ దగ్గర జనరేట్ అయిన వోల్టేజ్ ఉంది కదా, V ఈక్వల్స్ టు ఈచ్ రెసిస్టార్ దగ్గర డ్రాప్ అవుతున్న వోల్టేజ్ని చూస్తాం. V1 ప్లస్ V2 ప్లస్ V3. ఓకే, దిస్ ఇస్ ద కేస్. ఇప్పుడు ఈ V ఈక్వల్స్ V1 ప్లస్ V2 ప్లస్ V3లో ఈ V1 V2 V3 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు V దగ్గర కూడా ఒక ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. అది ఏంటంటే V ఈక్వల్స్ టు I ఇంటూ R ఈక్వివాలెంట్ అంటే ఆర్ ఈక్వివాలెంట్ అంటే ఆ R ఈక్వివాలెంట్ దగ్గర ఇక్కడ మనం V దగ్గర అది రాస్తాం. I ఇంటూ R ఈక్వివాలెంట్ అని అంటాం, లేదా R ఎఫెక్టివ్ అని అంటాం. సో I1 ఇంటూ R1 ప్లస్ I2 ఇంటూ R2 ప్లస్ I3 ఇంటూ R2, ఎందుకంటే V అంటే అదే కాబట్టి. ఇప్పుడు ఈ ఫస్ట్ రిలేషన్ నుంచి మనకేం తెలుసు, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనకు తెలిసింది ఏంటంటే కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ సేమ్. కాబట్టి I1 ఈక్వల్స్ I2 ఈక్వల్స్ I3 ఈక్వల్స్ I కాబట్టి మొత్తం కామన్ తీసేస్తాం I. ఇక రిమైనింగ్ అట్లనే రాస్తాం. అప్పుడు ఐని కామన్ తీస్తే R1 ప్లస్ R2 ప్లస్ R3. ఓకే, దట్ ఈజ్ నథింగ్ బట్ I ఇంటూ R ఎఫెక్ట్. ఇప్పుడు I సేమ్ కాబట్టి మనం ఐని ఏం చేయవచ్చు అంటే ఐని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు R ఎఫెక్టివ్ ఏమైంది, R ఎఫెక్టివ్ లేదా R ఈక్వాలెంట్ ఏమైంది అంటే R1 ప్లస్ R2 ప్లస్ R3 అయింది. ఏ కనెక్షన్లో? సిరీస్ వేవ్ కనెక్షన్లో అలా అయింది. ఇప్పుడు సిరీస్ వేవ్ కనెక్షన్లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏముంటుంది అంటే సమ్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ రెసిస్టెన్స్. అది R ఎఫెక్టివ్. సో ఇప్పుడు ఏం కనుక్కున్నాము, అసలు ఈ R ఎఫెక్టివ్ ఏంటి సార్, ఎందుకు కనుక్కోవాలి, ఏదో ప్రతి క్లాస్లో ఇది ఇలాంటిది ఏదో ఒకటి చెప్తుంటారు అంటే ఇక్కడ 3 రెసిస్టార్స్ ఉన్నాయి కదా, ఈ 3 రెసిస్టార్స్ ఉండడం వల్ల I అనే ఒక కరెంట్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక అతను ఏమనుకుంటున్నాడంటే నాకు అక్కడ 3 రెసిస్టార్స్ వద్దు, ఒకటే రెసిస్టార్ కావాలి, కానీ సేమ్ కరెంట్ ఇందాక ఎంత ఫ్లో అయిందని చెప్పారో అంతే కావాలి అంటే ఒక సర్క్యూట్, ఒకటే R, ఒక పొటెన్షియల్ డిఫరెన్స్, కరెంట్ ఏముండాలి, నాకు సేమ్ కరెంట్ ఉండాలి. ఇక్కడ ఏముండాలి అంటే R ఎఫెక్టివ్, VL. అంటే ఈ రెండు సర్క్యూట్స్ని మనం కంపేర్ చేస్తే ఏంటి సార్ ఇక్కడ అంటే ఒకటే ఆ 3 రెసిస్టార్స్ని తీసేసి సింగిల్ రెసిస్టార్, ఒకటే ఒక రెసిస్టార్ని ప్లేస్ చేయాలి. దానివల్ల మళ్ళీ ఏం మారకూడదు, కరెంట్ మారకూడదు, అంతే కరెంట్ రావాలి. దాన్ని R ఎఫెక్టివ్ అంటారు. R ఎఫెక్టివ్ ఎందుకంటే 3 రెసిస్టార్స్ ఉన్నాయని డిస్కస్ చేయడం కంటే
ఓన్లీ సింగిల్ రెసిస్టార్ ఉంది అని డిస్కస్ చేసుకోవడం కొన్నిసార్లు ఈజీనే ఉంటుంది. అందుకోసమనే మనం ఆర్ ఎఫెక్టివ్ కోసం ప్రతిసారి ట్రై చేస్తూనే ఉంటాం డిస్కషన్ ఈజీ చేయడం. ఇప్పుడు ఆర్ ఎఫెక్టివ్ తెలుసు, రైట్. మనకి ఏం కావాలి? ఈచ్ రెసిస్టార్ దగ్గర ఉన్న వోల్టేజెస్ కావాలి, V1 V2 V. మరి I1 I2 I3 ఎంత అంటే ఆల్రెడీ మనం చూసాం I1 I2 I3 అనేది ఒకే ఒక కరెంట్గా ఉంటాయి అని. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము? ఈ కరెంట్ సేమ్ ఉంది కాబట్టి దాన్ని కనుక్కోవాల్సిన పనిలా వోల్టేజ్ మాత్రం కావాలి. ఎట్లా వోల్టేజ్ మాత్రం కావాలంటే ఈ వోల్టేజ్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది. ఓకే, ఫస్ట్ ఇక్కడ సారీ కరెంట్ సేమ్ ఉన్న దాంట్లో మనం ఈక్వల్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏంటి సేమ్ ఉన్న ఒక I1ని ఐని కంపేర్ చేయాలి. I1 ఈక్వల్స్ టు ఐ కదా. ఐ అంటే ఏంటి ఫార్ములా? I1 అంటే V1/R1. ఇప్పుడు దట్ ఈక్వల్స్ టు I ఈక్వల్స్ టు V/R effective. V/R. Now what do you want? You want V1. V1 equals to V/R effective into R. R effective into R. So this is the formula for calculating V1. అంటే ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి నువ్వు ఏం చేయొచ్చు? ఈ ఫార్ములా యూజ్ చేసి ఏం చేయొచ్చు? వోల్టేజ్ డ్రాప్ ఎంత ఉంది రెసిస్టార్ R1 దగ్గర అని కనుక్కోవచ్చు. అట్లనే V2 కావాలి. జస్ట్ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద వోల్టేజ్ డ్రాప్. V2 ఈక్వల్స్ టు V/R effective ఇంటూ R2. V3 కూడా కావాలి. V3 ఈక్వల్స్ టు V/R effective ఇంటూ R3. ఇప్పుడు నీకేం వచ్చేసింది? యు ఆర్ ఏబుల్ టు ఫైండ్ V1, V2 and V. And I1, I2, I3 also you are able to see, because these three are equal and we have only one value. But which are variables? V1, V2, V. And what about R? మరి రెసిస్టెన్స్ ఏం సార్ అంటే, రెసిస్టెన్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఒకటే రకమైన బల్బ్స్ అనుకో, 60 వాట్స్ బల్బ్స్, 60 వాట్స్ పవర్ వ్యాటేజ్ ఉన్న బల్బ్స్ని 3ని కనెక్ట్ చేస్తాం. ఆ 3 కూడా ఒకటే రెసిస్టెన్స్ని ఇస్తుంటే R1 ఈక్వల్స్ R2 ఈక్వల్స్ R3 అవుతుంది. ఓకే, లేదు ఒకటి బల్బు, ఒకటి హీటరు, ఒకటి టీవీ అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్క దాని రెసిస్టెన్స్ వేరే వేరే ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు రెసిస్టెన్స్ అనేవి మరి అవి కాన్స్టాంట్ అవ్వవా, సేమ్ అవ్వవా, లేదా వేరువేరుగానే ఉంటాయా అంటే దట్ డిపెండ్స్ ఆన్ వాట్ డివైస్ యూ కనెక్టెడ్ టు ద సర్క్యూట్. సో అప్పుడు దాని బేస్డ్గా ఏం చెప్పొచ్చు? ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ same devices, then what you can say? R effective equals how much? R plus R plus R, because 3 resistors are having equal resistance, some R. Then R effective is how much? It is going to be 3R. 3R. R effective is going to be 3R. మరి అప్పుడు వోల్టేజ్ ఎంత అవుతుంది అంటే ఇప్పుడు అదే చూసుకోవాలి. సో ఒకవేళ రెసిస్టెన్సెస్ కనుక ఈక్వల్ అయితే అనే కేసు ఇది, ఆ 3 రెసిస్టర్స్. సో ఇప్పుడు V1 ఎంత అవుతుంది మళ్ళీ చూద్దాం. V1 ఈక్వల్స్ టు ఫార్ములా V/R effective. R effective అంటే ఇక్కడ 3R ఇంటూ R1 అంటే కూడా R, ఎందుకంటే సేమ్. RR గెట్స్ క్యాన్సిల్. వాట్ ఈస్ గోయింగ్ టు బి దిస్? V/3. ఓకే, ఈ సర్క్యూట్ ఎంత అయితే ఇచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 120 volts ఉండి ఉంటే, ఒకవేళ 120 volts బ్యాటరీ మనం ఇచ్చి ఉంటే, లేదా సోర్స్ 120 volts ఇచ్చి ఉంటే 120/3. So it is going to have 40 volts.
సో V1 దగ్గర ఎంత 40. నౌ V2 ఎంత అని మళ్ళీ V/R ఎఫెక్టివ్ ఇంటూ R2 కూడా ఆరే కాబట్టి మళ్ళీ ఓహో ఇక్కడ ఏమైంది మళ్ళీ మళ్ళీ అప్పుడు ఎంత 40. అలాగే V3 కూడా ఎంత వస్తుంది అంటే 40 volts వస్తుంది. ఓహో ఈక్వల్ రెసిస్టెన్సెస్ ఉండి ఉంటే అవి సిరీస్లో కనెక్ట్ చేసి ఉంటే ఇచ్చిన టోటల్ వోల్టేజ్ లేదా బ్యాటరీ దగ్గర ఉన్న సోర్స్ ఎంత ఉందో సపోజ్ లెటర్స్ ఇక్కడ 240 అనుకుంటాను. 240 డివైడెడ్ బై 3 చేస్తే ఎంత వస్తుంది ఈక్వల్. మరి డిఫరెంట్ రెసిస్టెన్స్తో ఒకవేళ కనెక్ట్ చేసి ఉంటే అలా రాదా అని మనం చెక్ చేస్తాం. ఆ డిఫరెంట్ రెసిస్టెన్స్ దగ్గర మనం చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనం డిరైవ్ చేసిన ఫార్ములా ఉంది కదా దాన్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఉన్న ఫస్ట్ ఈ బాక్స్లో ఉంది కదా ఇది ఏది V1 ఈక్వల్స్ టు VR ఎఫెక్టివ్ బై ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే డిఫరెంట్ రెసిస్టెన్సెస్ ఉంటాయి, సేమ్ రెసిస్టెన్స్ కాదు. మరి సేమ్ రెసిస్టెన్స్ ఉంటే ఎప్పుడు సార్ అంటే అదిగో డైరెక్ట్గా V/3 వోల్టేజ్. కరెంట్కి ఏంటి అంటే ఇంకా సేమ్ మళ్ళీ కరెంట్ ఈక్వల్స్ టు సేమ్ ఫ్లో అవుతుంది, అది మారట్లేదు. ఎందుకంటే సిరీస్ కనెక్షన్ అన్నప్పుడు నేను ఈక్వల్ రెసిస్టెన్స్ ఉన్నా అన్ఈక్వల్ రెసిస్టెన్సెస్ ఉన్నా అది కరెంట్ మాత్రం సేమ్ వెళ్తుంది, దాన్ని మారేది ఏం లేదు. I hope you understand that point, right? Okay, this is the series connection. So I think we have covered all points here for the series connection. Now you can tell me if you have any doubts. So you got the clarity one by one. This one you can refer. No doubt, sir. Is it clear? Yes, sir. Okay. Next, Sai. Sir, no doubt, sir. No, after one round again I will ask you. You have to tell me which point you got the clarity in this class. That you have to tell. Okay, Ashwak. Explain it. No sir అంటే ఏంటా దేనికి నో? అచ్చం do you have any doubts? లేవంటున్నావా? వీడు సైన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. ఓకే, నెక్స్ట్ రాఘవేంద్ర. No doubt. సో ఇప్పుడు నాకు మీరు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఓకే వాట్ యూ హ్యావ్ టు టెల్ మీ ఇస్ విచ్ పాయింట్ యూ గాట్ ద క్లారిటీ హియర్ ఇన్ దిస్. ఇప్పుడు మన ఈ డిస్కషన్లో మీకు ఏం క్లారిటీ వచ్చింది? జస్ట్ వన్, ఏం క్లారిటీ? సార్ సిరీస్ కనెక్షన్ లో కరెంట్ సేమ్ ఫ్లో అవుతుంది, ఒకటే పాత్ర. ఆ పాయింట్ ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? వచ్చింది సార్. ఓకే, ఎందుకు సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది అర్థమైందా? ఎస్ సార్. ఎందుకు? ఒకటే పాత్ర వెళ్ళి సేమ్ అదే కరెంట్ వస్తుంది. కరెక్ట్, దట్స్ ద పాయింట్. నెక్స్ట్ సాయి. tell me. Sir, మీకు different series ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. V1 ఇంటూ V/R ఎఫెక్ట్ ఇంటూ R1. అట్లా మూడు ఎన్ని V1 ఉంటే అన్ని ఇట్లా ఫార్ములా యూజ్ చేయొచ్చు. కరెక్ట్, ఇది అర్థమైంది సార్. అంటే సిరీస్ లో ఉన్న వాటికి ఎప్పుడు వోల్టేజ్ ఫార్ములా ఏది యూజ్ చేయాలో అర్థమైంది. ఎస్ సార్. ఒకవేళ అన్ని రెసిస్టర్స్ సేమ్ ఉంటే సపోజ్ ఇప్పుడు 3 వోల్టేజెస్ ఉన్నాయి కదా, 3 రెసిస్టర్స్ ఉన్నాయి, 3 రెసిస్టర్స్ సేమ్ అయితే
ఏమవుతుంది? You have this on the screen. V by 3 కదా, V by 3, yes sir, V by 3 అవుతుంది. ఎప్పుడు సేమ్ ఒకవేళ 4 రెసిస్టార్స్ ఉండి సేమ్ ఉండింటే, 4 రెసిస్టార్స్ ఉన్నాయి, అవి సేమ్ రెసిస్టార్స్ ఉన్నాయి, కనెక్షన్ ఉన్నాయి సిరీస్ లో, అప్పుడు ఏమైంది ఇది? వాట్ మైట్ బి హ్యాపెన్? ఇప్పుడు V by 3 వచ్చింది కదా, అప్పుడు V by 4 వస్తుంది అంతే. 4 కనెక్ట్ ఉన్నాయి, 4 డివైజెస్, 4 డివైజెస్ కూడా సేమ్ రెసిస్టెన్స్ తో ఉన్నాయి, అప్పుడు V by 4 వస్తుంది. R ఎఫెక్టివ్ ఏమవుతుంది? 4 ఉంటే R ప్లస్ R ప్లస్ R ప్లస్ R అవుతుంది, అంటే 4R అవుతుంది. R ఎఫెక్టివ్ 4R, అప్పుడు ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే V by 4R into R, then RR gets cancelled. What is the value? V by 4. Got it? yes sir, ఒకవేళ n నెంబర్ ఆఫ్ డివైజెస్ ఉంటే, n V by num, V by n అంతే, V by n, దట్స్ ఆల్. ఇంకా అస్పాక్ అయితే మాట్లాడు, మన మౌనవ్రతంలో రాఘవేంద్ర, టెల్ మీ మా విచ్ పాయింట్ యూ గాట్ ద క్లారిటీ? సార్ డిఫరెంట్ రెసిస్టర్ ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సేమ్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అది ఏం క్యాలిక్యులేట్? 3 ఉన్నాయి కదా, V వోల్టేజ్, కరెంట్, సేమ్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు వి బై 3 చేయాలి. డిఫరెంట్ ఉన్నప్పుడు వి బై ఆర్ ఎఫెక్టివ్ ఇంటూ రెసిస్టెన్స్. ఓకే, అంటే ఇప్పుడు వోల్టేజ్ క్యాలిక్యులేషన్ అర్థమైంది. ఎస్ సార్. ఓకే, సో మిగిలినన్ని క్లియరా? కరెంట్, రెసిస్టెన్స్. ఎస్ సార్. Okay, this is the series way of connecting. Now let's go to the parallel. Okay, now let's go to the parallel way of okay, let's talk. ఇప్పుడు parallel way of connection అంటే ఏంటి అనే దాని గురించి మనం మళ్ళీ చూస్తే, ఓకే, parallel way of connection. ఈ parallel way of connection అంటే ఇందాక చూసాము, ఒక పాజిటివ్ టెర్మినల్, రెసిస్టార్ కున్న ఒక పాజిటివ్ టెర్మినల్ ఇంకొక నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయితే సైడ్ బై సైడ్ ఉంటాయి. ఓకే, సో అవి ఎట్లా అంటే ఇదంటే సిరీస్లో, లైక్ ఏదైనా గేమ్ ఆడేటప్పుడు ఎవరు ఫస్ట్ ఆడాలి అని అప్పట్లు వేసుకుంటారు కదా, చేతులు పట్టుకొని, ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అట్లా ఒక సర్కిల్ ఫామ్, అట్లాంటిది. ఇప్పుడు ప్యారలల్ వే ఆఫ్ కనెక్షన్ చూస్తాం. ప్యారలల్ వే ఆఫ్ కనెక్షన్ అంటే ఏంటంటే, అన్ని రెసిస్టార్స్ ఎన్నైనా ఉండనిలే, అన్ని రెసిస్టార్స్కి ఉన్న పాజిటివ్ టెర్మినల్స్ అన్ని ఒక దగ్గర, ఓకే, ఒక టెర్మినల్ దగ్గర, అన్ని రెసిస్టార్స్కి ఉన్న నెగిటివ్ టెర్మినల్స్ ఇంకో దగ్గర కనెక్ట్ అవుతాయి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. లెట్ మీ గివ్ యూ దట్. దిస్ ఇస్ ద పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్. ఇప్పుడు ఈ పాజిటివ్స్ అన్ని ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయంటే, ఎక్కడ ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతుంది, ఇలా కనెక్ట్ అయ్యాయి. ఓకే, లెట్ మీ సీ. సో నా ఇది కూడా అంతే, దీనికి ఇలా కనెక్ట్ అయ్యాయి. ఓకే, ఇలా కనెక్ట్ అయ్యాయి. సో ఇప్పుడు అలా కనెక్ట్ అయినప్పుడు, ఓకే, ఈ సర్క్యూట్కి ఏమవుతుంది అని మన ఇంట్రెస్టింగ్. ఈ సర్క్యూట్కి ఏమవుతుంది, ఈ జంక్షన్ ఈ పాయింట్ దగ్గర కలిసాయి, ఇక్కడ కలిసాయి జంక్షన్. అక్కడ నుంచి మనం మళ్ళీ ఏం చేస్తాం, వోల్టేజ్ కనెక్షన్ ఇస్తాం. ఇదంతా పాజిటివ్ అన్నాం కాబట్టి పాజిటివ్ టెర్మినల్ ఇక్కడ ఉన్నట్టు బ్యాటరీలో ఇండికేట్ చేస్తాం. ఇక్కడేమో నెగిటివ్ కనెక్షన్కి కనెక్ట్ చేసాం కాబట్టి నెగిటివ్ టెర్మినల్ ఉన్నట్టు చూపిస్తాం. ఇక్కడ ఉన్నదేమో వోల్టేజ్ వి. ఓకే, సో ఎందుకంటే దిస్ ఇస్ ద ఎఫెక్టివ్ సోర్స్ బ్యాటరీ. అలాగే ఈచ్ రెసిస్టార్, సపోజ్ లెట్ మీ సే R1, R2, R. ఇప్పుడు ఇక్కడ సర్క్యూట్స్కి నేను నేమ్ ఇస్తున్నాను ఏబి అని, ఇక్కడ జంక్షన్స్ దగ్గర. ఇప్పుడు ఏమవుతుంది, సర్క్యూట్ ఆన్లో ఉంది కాబట్టి, ఓకే, సర్క్యూట్ ఆన్లో ఉంది. సర్క్యూట్ ఆన్లో ఉందంటే సర్క్యూట్ క్లోజ్లో ఉందని అర్థం.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏమవుతుందంటే కరెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, కరెంట్ స్టార్ట్ అవుతుంది. కరెంట్ స్టార్ట్ అయ్యి ఏమవుతుంది, ఏ దగ్గరికి వస్తుంది. ఏ దగ్గర ఏమవుతుంది సార్ అంటే, ఇప్పుడు 3 రూట్స్ ఉన్నాయి. ఈ సర్క్యూట్లో 3 రూట్స్ ఉన్నాయి కరెంట్ వెళ్ళడానికి. కాబట్టి ఒక్కొక్క రూట్లో ఒక కరెంట్ వెళ్తుంది. ఆ ఒక్కొక్క రూట్లో వెళ్ళిన కరెంట్స్ ఏంటి, I1, I2, I3. అదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ టోటల్ కరెంట్ నుంచి వచ్చింది. ఓహోహో, అంటే ఇప్పుడు ఈ కరెంట్ ఈ సర్క్యూట్లో ప్యారలల్ ఏమైంది అంటే I ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 అయింది. ఓకే, దెన్ వాట్ అబౌట్ వోల్టేజ్ అండ్ వాట్ అబౌట్ వోల్టేజ్. ఇక్కడ చూడు, R1 అనేది ఏకి కనెక్ట్ అయింది ప్లస్ బికి కనెక్ట్. R2 అనేది చూడండి, R2 రెసిస్టర్ ఏకి బికి కనెక్ట్. R3 చూడండి, ఏకి బికి కనెక్ట్. అంటే ఏబి మధ్యలో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో, ఏబి పాయింట్స్ మధ్యలో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో, R1, R2, R3 మధ్యలో కూడా అంతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. అది ఎంత అంటే ఈ సోర్స్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉందో అంతే ఉంది. అందుకని ఇప్పుడు ఏంటిది, V ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V. సారీ ప్లస్ కాదు, ఇది టోటల్ సేమ్ కదా, ఎందుకంటే అన్ని దగ్గర ఒకే పాయింట్ ఇది అవుతుంది. V1 ఈక్వల్స్ టు V2 ఈక్వల్స్ టు V3 అని టోటల్ వోల్టేజ్. అంటే ఇప్పుడు ప్యారలల్ వే ఆఫ్ కనెక్షన్లో ఏమి సేమ్ ఉంది అంటే వోల్టేజ్ ఈజ్ కాన్స్టెంట్. ఏం డివైడ్ అవుతుంది అంటే కరెంట్ డివైడ్ అవుతుంది. అలా డివైడ్ అయిన దాన్ని మొత్తాన్ని కలిపితే మనకు అది టోటల్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. సరే, ఈ సర్క్యూట్లో మన ఇంట్రెస్ట్ ఏంటి, ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి. ప్రాబ్లమ్స్ అనేది అడుగుతుంటాడు, ఎగ్జామ్ అంటాడు. ఓకే, అసలు ఏం కనుక్కోవాలి నేనంటే, అరే ఈ సర్క్యూట్లో ఏబికి వోల్టేజ్ కాన్స్టెంట్ అని చెప్పినాం అంటే వోల్టేజ్ గురించి మాట్లాడే అవసరం లేదు ఇక్కడ. ఎందుకు, ఈ సోర్స్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటే R1, R2, R3 కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది. సపోజ్ ఇది 240 వోల్ట్స్ ఉందనుకో, ఇది 240 వోల్ట్స్ ఉందనుకో, ఇది 240 వోల్ట్స్ ఉంటే ఏంటి, ఏబి దగ్గర కూడా 240 వోల్ట్సే ఉంటుంది. ఆ ఏబి దగ్గర 240 వోల్ట్స్ ఉంటే R1కి, R2కి, R3కి, 3కి కూడా 240 వోల్టేజే ఉంటుంది. దట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. సో కాబట్టి అది సీరియస్గా ఇప్పుడు కనుక్కోవాలి అనే ఫిజికల్ క్వాంటిటీస్లో వోల్టేజ్ లేదు, ఎందుకంటే సేమ్ ఉంటుంది కాబట్టి. అందుకని ఓమ్స్లా V ఈక్వల్స్ టు ఐఆర్ మళ్ళీ మనం గుర్తు చేసుకుంటాము. ఓకే, ఇక్కడ I అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి ఐకి ఫామ్లో రాసుకోవాలి. I ఈక్వల్స్ ఏం రాస్తాను, V బై ఆర్ రాస్తాను. ఒకవేళ I1 రాయాల్సి వస్తే I1 ఈక్వల్స్ టు V1 R. I2 రాయాల్సి వస్తే if I want write I2, what can be there, V2 by R2. అలాగే I3 రాయాలనుకుంటే I3 is equals to V3 by R3. So now substitute those values here. What will happen? So I equals to V by R effective or R equals to V1 by R, V2 by R, V3 by R, right? సో ఇప్పుడు ఆల్రెడీ ఆ సైడ్ ఉన్న రిలేషన్ మనం ఆల్రెడీ చూసాం, V1 ఈక్వల్స్ V2 ఈక్వల్స్ V3. సో అప్పుడు ఆ Vని మొత్తాన్ని కామన్ తీసేసి క్యాన్సిల్ చేసేసుకో. R ఎఫెక్టివ్ ఈక్వల్స్ టు 1 by R ఎఫెక్టివ్ ఈక్వల్స్ టు Vని బయటకి కామన్ తీస్తే 1 by R1 ప్లస్ 1 by R2 ప్లస్ 1 by R3. ఇప్పుడు వోల్టేజెస్ సేమ్ అన్నాం కాబట్టి వోల్టేజెస్ని స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటాం, వోల్టేజెస్ క్యాన్సిల్. ఓకే, అప్పుడు మళ్ళీ ఫైనల్గా ఏం వస్తుంది, ఆర్ ఎఫెక్టివ్ అంటే 1 by R ఎఫెక్టివ్ ఈక్వల్స్ టు 1 by R1 ప్లస్ 1 by R2 ప్లస్ 1 by R. ఇది ఆర్ ఎఫెక్టివ్ వాల్యూ కాదు, ఇది 1 by R ఎఫెక్టివ్ వాల్యూ. కానీ నీకేం కావాలి, you want R effective value. So what we will do, reciprocate it.
దాన్ని రెసిప్రొకేట్ చేయండి. రెసిప్రొకేట్ చేసే ముందు ఏం చేయాలనుకుంటున్నాను అంటే, రెసిప్రొకేట్ చేసే ముందు ఎల్సిఎం కనుక్కొని మొత్తం చేసేసి ఆ తర్వాత రెసిప్రొకేట్ చేస్తాం. ఎల్సిఎం తీస్తే R1 R2 R. ఓకే, సో నెక్స్ట్ R1 ఈక్వల్స్ R2 ఈక్వల్స్ R3 అయితే ఇది ఎల్సిఎం చేస్తే ఇక్కడ R2 R3 వస్తుంది. R2 ఉంది కాబట్టి R1 R3 వస్తుంది. నెక్స్ట్ R3 ఉంది కాబట్టి R1 R2 వస్తుంది. ఇది దేనికి ఫార్ములా? 1/R ఎఫెక్టివ్కి ఫార్ములా. కానీ మనకు కావాల్సింది ఏంటి? R ఎఫెక్టివ్ అంటే రెసిప్రొకేట్ చేయవచ్చు కదా టోటల్. అప్పుడు R1 R2 R3 బై, ఓకే, నా ఆర్డర్లో రాసుకుంటే ఊరికే లాజిక్గా పలకడానికి ఈజీ, ఇలానే రాయొచ్చు కానీ లాజిక్గా పలకడానికి ఈజీ. రిధమ్ అనమాట. R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1. అవన్నీ అక్కడ ఉన్నాయో లేదో చెక్ చేసుకో, ఇవి ఉన్నాయా లేదా అని. సో ఇప్పుడు ఇంకొక డౌట్ వచ్చింది. ఏంటి? రెసిస్టార్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇది ఫామ్. ఒకవేళ రెసిస్టార్స్ ఈక్వల్ ఉంటే అవన్నీ ఒకటే వ్యాటేజ్ ఉన్న రెసిస్టార్స్ అనుకుంటే R1 ఈక్వల్స్ టు R2 ఈక్వల్స్ టు R3 ఈక్వల్స్ R అని. దెన్ రైట్ వాట్ విల్ హ్యాపన్? R ఇంటూ R ట్రిపుల్ R బై డబల్ ఆర్స్, మళ్ళీ ట్రిపుల్ వస్తుంది, R ప్లస్ R. ఓకే, వాట్ ఈస్ గోయింగ్ టు బి దాట్? R ఇంటూ R R క్యూబ్ రాసుకోవచ్చా? బై R స్క్వేర్ 3R స్క్వేర్ రాసుకోవచ్చా? దెన్ వాట్ ఈస్ గోయింగ్ టు బి? క్యాన్సిలేషన్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి R/3. ఓకే, R ఎఫెక్టివ్ ఎంత అవుతుంది అంటే R/3 అవుతుంది. ఎప్పుడు R/3 అవుతుంది? ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అండ్ అట్ ది సేమ్ టైం ఈక్వల్. ప్యారలల్గా కనెక్ట్ అయి ఉండాలి, అవి సేమ్ రెసిస్టార్స్ అయి ఉండాలి. అప్పుడు ఓకే. నా సో ఎవరు చెప్తారు ఆన్సర్? రాఘవేంద్ర. ఇక్కడ ఒకవేళ 4 రెసిస్టార్స్ కనెక్ట్ అయితే ఏమొస్తుందా? R ఎఫెక్టివ్ R/5. R/4 వస్తుంది. ఇక వేరే డిస్కషన్. ఒకవేళ n నెంబర్ ఆఫ్ రెసిస్టార్స్ కనెక్ట్ చేసి ఉంటే సాయి R/n. R/n వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు ఒక కేసు. మళ్ళీ R ఎఫెక్టివ్ ఏంటి అంటే R/n. ఎప్పుడు ఈ ఫార్ములా అంటే ఆ రెసిస్టార్స్ అనేవి ఈక్వల్గా ఉంటే, అంటే సేమ్ డివైజెస్ కనెక్ట్ చేసి ఉంటే అనే అర్థం. ఇది R ఎఫెక్టివ్ వచ్చింది, కానీ R ఎఫెక్టివ్ మాత్రమే మన ఇంట్రెస్ట్ కాదు. మళ్ళీ ఇప్పుడు R ఎఫెక్టివ్ అంటే ఏంటి సార్? ఏంటి మీనింగ్ ఏంటి అంటే, ఈ R ఎఫెక్టివ్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న అన్ని 3 రెసిస్టార్స్ని తీసేసి సింగిల్ రెసిస్టార్ ప్లేస్ చేయాలి. ఆ సింగిల్ రెసిస్టార్ వల్ల మళ్ళీ ఏమవ్వాలి? నాకు సేమ్ కరెంట్ రావాలి. అది అలా జరిగేలా చేస్తే దాన్ని R ఎఫెక్ట్. అంటే ఇప్పుడు 3 రెసిస్టర్స్ తీసేసాను, ఒకటి. ఇప్పుడు దీంట్లో ఏమొచ్చేసింది? ఇలా రైట్. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. ఆ ఏబి మధ్యలో ఏముందని ఊహించుకుంటున్నాను? ఒకే ఒక రెసిస్టార్ ఉంది అని ఊహించుకుంటున్నాను. అది ఏంటంటే R ఎఫెక్ట్. ఇక్కడ వోల్టేజ్ అదే వోల్టేజ్ ఉంటుంది 240. కరెంట్ మళ్ళీ అంతే రావాలి, నో చేంజ్. వేరేది వస్తే ఇంకా R ఎఫెక్టివ్ కాదు. అంటే ఇలా జరగటానికి నేను ఏ రెసిస్టార్ని అయితే రీప్లేస్ చేస్తానో ఆ 3 రెసిస్టర్స్ని తీసేసి ఆ రెసిస్టార్ని ఏమంటున్నామంటే R. ఒకవేళ 3 రెసిస్టార్స్ ఉంటే అవి ఈక్వల్గా ఉంటే R ఎఫెక్టివ్ ఎంత అవుతుంది అంటే R/3 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఉన్న R వచ్చేసి 90 ohms అనుకో. 90 ohms అనే రెసిస్టెన్స్ ఉంటే ఇప్పుడు నేను R ఎఫెక్టివ్ చేయడానికి ఏం చేయాలంటే R/3 అంటే 90/3 అంటే ఇక్కడ R ఎఫెక్టివ్ ఈక్వల్స్ టు 30 ohm. 30 ohmని ప్లేస్ చేసి 240 volts చేసి ఇలా చేసి ఉంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద సేమ్ కరెంట్. Okay, so that is the case. What you have to understand from the parallel way of connection.
ప్యారలల్ వే ఆఫ్ కనెక్షన్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇప్పుడు ప్యారలల్ వేలో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఈ కామన్ పాయింట్లో మనం ఒకటి అర్థం చేస్తాం, ఏ ఫిజికల్ క్వాంటిటీ అయితే డివైడ్ అవుతుందో, ఏదైతే వేరియబుల్గా ఉందో దాన్ని కనుక్కోవడం ఫస్ట్ ఇంట్రెస్ట్. ఏదైతే కాన్స్టాంట్ ఉందో అది కాన్స్టాంట్ కాబట్టి ఎంత ఇస్తే అంత ఉంటుంది, దాని మీద పెద్ద డిస్కషన్ చేయం. కానీ అది ప్యారలల్ అయినా సిరీస్ అయినా మన ఇంట్రెస్ట్లో ఫస్ట్ కనుక్కునేది ఏంటి అంటే అది ఆర్ ఎఫెక్టివ్ అనేది ఫస్ట్ కనుక్కుంటాం. ఎందుకంటే ఆర్ వల్లనే ఎంత కరెంట్ స్టార్ట్ అవుతుంది ఏంటని తెలుస్తుంది. సో దాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు ఐ కనుక్కోవాలి అంటే సో నోట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తాం. వాట్ ఈస్ ద నోట్ పాయింట్? కరెంట్ ఎంత? వి ఈక్వల్స్ టు ఐఆర్ఎఫ్. ఐఆర్ఎఫ్ ఇప్పుడు వి వచ్చేసి అక్కడ సోర్స్ దగ్గర ఉంది, ఐ వచ్చేసి ఆ సర్క్యూట్లో ఎంత వస్తుంది కనుక్కోవాలి. అప్పుడు ఏమొస్తుంది? సోర్స్ దగ్గర ఉన్న వోల్టేజ్ బై ఆర్ ఎఫెక్టివ్ చేస్తే ఏమొస్తుంది? ఆ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ వస్తుంది. ఇది ప్యారలల్గా సిరీస్ కంటే ఏ దానికైనా ఈ ఫార్ములా అది ప్యారలల్ అయినా సిరీస్ అయినా. మరి ఏంటి సార్ డిఫరెన్స్? ప్యారలల్ అయినా సిరీస్ అయినా ఇదే ఫార్ములా యూజ్ చేస్తా అంటే ఆల్రెడీ నువ్వు ఒక పాయింట్ అబ్జర్వ్ చేసింటే ఇది సేమ్ కాదని కూడా ఇంకో రకంగా అర్థం. సోర్స్ ఒకటే 240, కానీ ఆర్ ఎఫెక్టివ్ చేంజ్ అవుతుంది కదా. ఆర్ ఎఫెక్టివ్ R1 + R2 + R3 సిరీస్ అయితే, ప్యారలల్ అయితే R/3 లేదా R/4 ఇలా తీసుకుంటాం. అప్పుడు టోటల్గా కరెంట్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ సింపుల్గా యూనిక్ జనరల్ ఫామ్, మోస్ట్ జనరల్ ఫామ్లో యూసేజ్లో సోర్స్ దగ్గర ఉన్న వోల్టేజ్ బై ఎఫెక్టివ్ ఉన్న రెసిస్టెన్స్ వేస్తే మనకు ఆ సర్క్యూట్లో వచ్చే కరెంట్ వస్తుంది. ఆ సర్క్యూట్లో ఉండే కరెంట్ వస్తుంది. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్, రైట్? Yes, ma. Now, what do you understand? You have to tell me. Next, start with Jeshwant. Jeshwant, tell me. సార్ ప్యారలల్ కనెక్షన్ లో సేమ్ రెసిస్టార్స్ ఉంటే ఏ ఫార్ములా వాడాలా, డిఫరెంట్ రెసిస్టార్స్ ఉంటే ఏ ఫార్ములా వాడాలా అర్థమైంది సార్. Okay. Okay. Next, their side. సార్ అవి ప్యారలల్ అండ్ సేమ్ కనెక్షన్ ఉంటే ఆర్ ఎఫెక్టివ్ ఈక్వల్స్ టు R/N. Hmm. అది అర్థమైంది సార్. డిఫరెంట్ రెసిస్టార్స్ ఉంటే ఆర్ ఎఫెక్టివ్ ఈక్వల్స్ టు R1 R2 R3 బై R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 ఫార్ములా అర్థమైంది సార్. Okay. Done. So, I think you understand, right? ఇక్కడ మీకు అర్థమైంది ఒక పాయింట్. ఆర్ ఎఫెక్టివ్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ మనకి ఇప్పుడు? రాఘవేంద్ర, వై వీఆర్ ఇంట్రెస్టెడ్ దట్ మచ్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్ ఎఫెక్టివ్? అసలు ఎందుకు మనకు అంత ఇంట్రెస్ట్ ఆర్ ఎఫెక్టివ్? రాఘవేంద్ర, hey, nice, Sir. nice. ఎందుకు మనకు అంత ఇంట్రెస్ట్ ఆర్ ఎఫెక్టివ్? Do you understand? సార్ రెసిస్టెన్స్ అంతా సేమ్ ఉండాలి. Same. రెసిస్టెన్స్ సేమ్ ఉండాలి సార్ అంతా. ఓకే, ఇక్కడ చూడు, ఈ లాస్ట్ ఫార్ములా నోట్ అనే పాయింట్ దగ్గర మనం డిస్కస్ చేసాం. ఏంటి? ఆర్ ఎఫెక్టివ్ వల్లని ఈ కరెంట్ ఎంత వస్తుందని డిసైడ్ అవుతుంది. సోర్స్ దగ్గర ఉన్న వోల్టేజ్ బై ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ చేస్తేనే ఐ వస్తుంది. సో సోర్స్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఓకే 240 వోల్ట్స్ అనుకుంది. ఇప్పుడు ఆర్ ఎఫెక్టివ్ ఎంత ఉంది అని తెలిస్తేనే కదా ఐ ఎంత అని డిసైడ్ అయ్యింది. కాబట్టి మనకు ఆర్ ఎఫెక్టివ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అశోక్, యూ వాంట్స్ ఎనీథింగ్? ఆయన అన్ని టైప్ చేస్తుంది. Ashok, is it clear? Okay. So you asked series connection and parallel connection. ఇప్పుడు ఎందుకు ఎలా దాన్ని రాసాము ఏంటి అనే పాయింట్స్ మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? ఆర్ యు గెటింగ్ మా? సో and the remaining part we will discuss in the next class. Okay? I hope you understand it, right? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్.